Yes. Hi friends, welcome back Hassan English World YouTube ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో వై సమ్ పీపుల్ ఫెయిల్ టు ఇంప్రూవ్ దేర్ స్పోకెన్ ఎబిలిటీ డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ వీడియోలో మనము వై సమ్ పీపుల్ బికమ్ సక్సెస్ఫుల్ టు ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ స్పోకెన్ ఎబిలిటీ. కొద్దిమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నారు, వారు ఎందుకు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్గా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళకు ఒక ప్యాషన్, బర్నింగ్ డిజైర్ ఉంటుందండి. అది ఏదైనా సరే నేను మాట్లాడాలి, అది ఏదైనా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే బర్నింగ్ డిజైర్ ఉంటుంది. ఫస్ట్ అది పాయింట్. అది ఆ బర్నింగ్ డిజైర్ అనేది ఒక వ్యక్తిని ఏమైనా చేస్తుంది, ఏమైనా చేస్తుంది. పేదరికం నుంచి ధనికవంతుని చేస్తుంది, అన్నోన్ నుంచి నోన్ పర్సన్గా చేస్తుంది, అన్నోన్ నుంచి ఐడెంటిఫైడ్ పర్సన్గా తయారు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ డిజైర్. అయితే వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారంటే ఇక్కడ వాళ్ళకి ఒక టార్గెట్ మీద వర్క్ చేస్తారండి. ర్యాండమ్గా వర్క్ చేయరు. ఒక మెంటార్ని ఫాలో అయ్యారంటే, ఒక ట్రైనర్ని ఫాలో అయ్యారంటే యూట్యూబ్లో అదే ట్రైనర్ని ఫాలో అవుతారు. ఒక కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటారు. అతనితో ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కామెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక వాట్సాప్ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అతనితో కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకొని అతని దగ్గర ఉండేటువంటి నాలెడ్జ్ని, స్కిల్స్ని తీసుకోవడానికి 24/7 ఎప్పుడు థింక్ చేస్తుంటారు. అక్కడ వాళ్ళ వయసు గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి ఏం ఆలోచించారండి. అంటే నాకు 10 ఇయర్స్ ఉంది, నేను 20 ఇయర్స్ ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను అది ఇది అని ఎప్పుడు ఫీల్ అవ్వరు. వాళ్ళకి కావాల్సిందేది, ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో దాన్ని తీసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు? దాన్ని వాళ్ళు మార్కెట్లో ఎలా ఎన్కాచ్ చేసుకోవాలో బాగా తెలుసు కాబట్టి. కాబట్టి వాళ్ళు సింగిల్ ఫోకస్‌గా, సింగిల్ ఛానల్, సింగిల్ మెంటార్‌ని ఫాలో అవుతూ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంతా కూడా స్లోగా తీసుకుంటూ డెవలప్ అవ్వడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. రెండవది కన్సిస్టెన్సీ. అది కంటిన్యూయస్‌గా ఫాలో అవ్వడం. ఏ రోజైతే వీడియో వస్తుందో, వచ్చిన టైంలో, వచ్చిన వెంటనే ఆ రోజు సమయాన్ని కేటాయించి, ఒక నోట్స్ ఫాలో అప్ చేసుకొని, సిస్టమాటిక్‌గా ప్రాక్టీస్ చేసి, ఏదైతే డౌట్ ఉంటుందో కామెంట్ బాక్స్‌లో ఒక ప్లీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, పొలైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ అడుగుతూ, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు. ఇదెట్లా? కంటిన్యూయస్ ప్రాసెస్. అది 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్. అతనిచ్చేటువంటి కంటెంట్ బేస్ మీద వాళ్ళ యొక్క జర్నీ అనేది అలాగే ఉంటుంది. కావాల్సిన కంటెంట్ అంతా గూడా, క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అంతా గూడా తీసుకుంటూ ఉంటారు. ఇది కంటిన్యూయస్‌లో ప్రాసెస్‌లో జరిగేటువంటి ఒక కన్సిస్టెన్సీ. మూడవది లెర్నింగ్. వాళ్ళ కొత్త విషయాలు తెలుసుకోకపోతే నిద్ర రాదండి. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసినా చేయకపోయినా, లంచ్ చేసినా చేయకపోయినా, డిన్నర్ చేసినా చేయకపోయినా ఫీల్ అవ్వరు గానీ, ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోలేదంటే ఆ రోజు మనసులో ఏదో కొద్దిగా ఎలితిగా అనిపిస్తుంది వాళ్ళకు. ఎందుకు? వాళ్ళ అలా హ్యాబిట్ ఫార్మ్ అయింటుంది వాళ్ళకి. అలా ఉండాలి, అలా చేయాలి అనేటువంటి హ్యాబిట్ ఫార్మ్ అయింటుంది. అందుకే కొత్త విషయాలను, కొత్త లెర్నింగ్ ఏదో ఒకటి తెలుసుకొని ఆ రోజు నిద్రపోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా లెర్నింగ్ చేస్తూ నెక్స్ట్ వెంటనే ఏం చేస్తారు? ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఏదైతే ఆ సింగిల్ ఫోకస్, సింగిల్ లెర్నింగ్, సింగిల్ యూట్యూబ్ ఛానెల్‌లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయమంటారో వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. వెంటనే. అంటే ఇంప్లిమెంటేషన్ వల్ల ఏమవుతుంది? లెర్నింగ్, ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ వల్ల ఏమవుతుంది? అప్డేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతారో మీ యొక్క స్కిల్ అనేది అప్‌డేట్ అవుతుంది. అది ఫ్లూయెన్సీ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, వాటెవర్ దట్ ఈస్. వాళ్ళ అప్డేషన్ కోసం ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4, 5 ఎన్ని సార్లైనా సరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. ఒకే కాన్సెప్ట్, ఒకే పాయింట్. తర్వాత ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎలా చేస్తారు? ఫీడ్‌బ్యాక్ ప్లస్ ప్రాక్టీస్. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు ఈళ్ళు. ప్రాక్టీస్‌లో 2 రకాలుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ప్లేగ్రౌండ్‌లో ఉండి బ్యాట్ పట్టుకుంటాడు. ఏదో 6 4 కొట్టడానికి, ఏదో మొత్తానికి క్రికెట్ ఆడడానికి వెళ్తాడు. బ్యాట్ తీసుకొని సిద్ధంగా గ్రౌండ్‌లోకెళ్తాడు. సరే అనేసి బ్యాట్‌తో మంచిగా మూవ్‌మెంట్‌లో ఉంటాడు. ఆ వ్యక్తి బ్యాట్ ఏ విధంగా పట్టుకోవాలో కూడా తెలియకపోతే, బ్యాట్‌తో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో తెలియకపోతే, అతను ఏ విధంగా ఎక్స్‌పర్ట్ అవుతాడు? అతను ఏ విధంగా ఎక్స్‌పర్ట్ అవుతాడు? అంటే అక్కడ ఏమవుతుంది? రైట్ పర్సన్‌తో, రైట్ మెంటార్‌తో వాళ్ళు ఒక రైట్ వేలో గైడ్ తీసుకుంటూ, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేశారంటే,
అప్పుడు రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఆ విధంగా ఈ అప్డేటెడ్ పీపుల్ ఏమవుతారంటే, ఏదో ఒక విధంగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ, ప్రాక్టీస్ చేస్తూ, రైట్ రిజల్ట్స్ పొందగలుగుతారు. ఈ విధంగా సక్సెస్‌ఫుల్ పీపుల్ ఏ విధంగా ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడుతున్నారంటే, ఒక రైట్ ఛానల్, రైట్ మెంటార్, సింగిల్ ఫోకస్. దట్స్ ఆల్. రెండోది కన్సిస్టెన్సీ, రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయడం. మూడవది లెర్నింగ్. నాలుగవది ఇంప్లిమెంటేషన్. ఫిఫ్త్ వన్ ఫీడ్‌బ్యాక్ ప్లస్ ప్రాక్టీస్. వీటి వల్ల వాళ్ళు అనుకునేటువంటి స్కిల్ కావచ్చు, వాళ్ళు అనుకున్న నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా సరే తక్కువ సమయంలో త్వరగా పొందగలరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్‌ఫుల్ పీపుల్ అండ్ అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్. ఐ హోప్ యూ గెట్ సమ్ వాల్యూ. మీరు ఇక్కడ ఏదైతే హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఐ వాంట్ టు సీ వాటెవర్ యూ ఫీల్ హార్ట్‌ఫుల్ పాయింట్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. బికాజ్ ఐ వాంట్ టు గో త్రూ దట్ పర్సనల్లీ. నేను వాటిని పర్సనల్‌గా చూడాలనుకుంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది. ఓకే, లెట్ అస్ సీ ద నెక్స్ట్ వీడియో.